నేపాల్లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. మన తెలుగువారు నేపాల్ పర్యటనకు వెళ్ళి చాలామంది అక్కడ చిక్కుకున్నారు. మొన్న అనంతపురంలో 10వ తేదీ జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభకు నారా లోకేష్ రాకుండా అక్కడ పర్యవేక్షణ చేసి తెలుగువారిని రక్షించే పనిలో పడ్డారు అని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. కానీ నిజంగా హుటాహుటిన, ఎందుకంటే ఒక మినిస్టర్గా ఉండి ఇంత పెద్ద ప్రోగ్రాంకు ఆయన హాజరు కాకుండా అంతకంటే ముఖ్యమైన పని నేపాల్లో ఉన్న మన తెలుగువారిని కాపాడాలన్న ఉద్దేశంతో అక్కడ ఒక ఎంపీని కోఆర్డినేషన్ చేసుకొని ఢిల్లీలో, ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు కాబట్టి, ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉంది తెలుగుదేశం పార్టీ కాబట్టి తొందరగా వితిన్ అవర్స్లోనే పని చేయగలిగారు. దీనికంతా చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ అని నారా లోకేష్ గారు చెప్పారు. ఎస్, ఇది మాత్రం కరెక్ట్. ఏదైనా ఒక ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు అంటారు జాబ్లోకి తీసుకునేటప్పుడు కూడా. అలాగే ఈ ముఖ్యమంత్రిగా ఇలాంటి విపత్తులు ఎన్నో వచ్చినప్పుడు ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంగా డీల్ చేశారు. అది ఇప్పుడు స్వయం ఆయన కొడుకు నారా లోకేష్ గారికి ఇప్పటి నుంచి అప్పచెప్పారంట. ఈ పని ఈ విధంగా నువ్వు చెయ్యి, నీ క్యాపబిలిటీ ఏంటో తెలుస్తుంది అన్నట్టుగా నారా లోకేష్ గారికి ఈ పని అప్పచెప్తే అక్కడ నేపాల్లో ఉన్న వాళ్ళని సురక్షితంగా గంటల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వంతో హోంశాఖతో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఒక ఎంపీ అక్కడ ఢిల్లీలో ఉండి ఆ జిఎస్టీ ఆఫీస్ నుంచి కూడా నారా లోకేష్ గారు ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేసి వారిని రక్షించి తీసుకొచ్చారు. నిజంగా తెలుగువారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కదా ప్రభుత్వాలు ఇలాంటి పనులు చేసినప్పుడే కదా ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అని అనుకుంటున్నారు అనేది ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నిజంగా చాలా, అంటే ఆపోజిట్ మీడియా కూడా చాలా ప్రభుత్వం చాలా మంచి పని చేసింది అని సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నారా లోకేష్ గారు చాలా మంచి పని చేశారు అని పొగడ్తల వర్షం అయితే కురుస్తోంది నారా లోకేష్ పైన. అనంతపురానికి చెందిన కురుబా మల్లికార్జున అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా క్షేమంగా ఇక్కడ చూస్తున్నాం. రాయపాటి శశికళ వీళ్ళిద్దరిని కూడా సురక్షితంగా అనంతపురం తీసుకొచ్చారు. నేపాల్ పర్యటనకి వెళ్ళి సురక్షితంగా బయట పడతాము అని మీరు అనుకోలేదంట. అందుకనే ప్రభుత్వానికి, సీఎం గారికి, డిప్యూటీ సీఎం అలాగే ముఖ్యంగా నారా లోకేష్ గారికి, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారికి కృతజ్ఞత తెలిపారు వీరు.